మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. జీవితంలో మొట్టమొదట కుటుంబ విషయంలో, కుటుంబ పరిపాలన విషయంలో కూడా, కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవుని వాక్య ప్రకారం జీవించి దేవుని చిత్తానికి జీవితాలను అప్పగించుకుంటాం అంటే దేవునికి స్తోత్రం. ఆ జీవితాలు, ఇద్దరు జీవితాలు కూడా దేవుని కోసం పణంగా అర్పించాలి. ఇదిగో ఈ చిన్న జీవితం, ఈ చిన్న నావలో మీరు రండి ప్రభువా, ఈ చిన్న కుటుంబంలోనికి మీరు రండి ప్రభువా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంతవరకు వేచి చూస్తున్న దేవుడు ఒకవేళ నీ కుటుంబంలో రాకపోతే, నీ కార్యములు ఇంతవరకు ఆగిపోతే, నీ అసమాధానముతో నీ జీవితాన్ని ఇంతవరకు మీరు కొనసాగిస్తూ ఉంటే, ఈ రోజున దేవుడు అంటున్నాడు, నా కోసం మీరు ఒక ద్వారం తెరిచారు, నేను మీ ఇంట్లోకి వస్తున్నాను. ఏ ద్వారం తెరిచారు? ఏ ద్వారం తెరిచారు? సమాధానం, సమాధానం. ఒకరినొకరు ప్రేమించుకుంటాం, లోబడవలసిన లోబట్టం, ఇది చాలా అవసరం. అక్కడి నుంచి మన జీవితాల్లో మనం కట్టుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో జరిగితే మనం చక్కగా మన కుటుంబాలను కట్టుకుందాం. ఎందుకంటే కుటుంబము ఒక చిన్న పరలోకము. హల్లెలూయా. ఎక్కడో మనం అరువులు చూస్తున్నాం. ఎక్కడ ఉంది పరలోకం? యేసు ఎక్కడుంటే అదే పరలోకం. యేసు ఎక్కడుంటాడు? ఇది చాలా ఇష్టం అండి కుటుంబాలు అంటే. దేవునికి చాలా ఇష్టం. ఈ కుటుంబంలో దేవుడు ఉండాలంటే కుటుంబంలో ఏముండాలి చెప్పండి? సమాధానం ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఒకరికొకరు తెలియక తప్పు చేస్తారనుకోండి, ఒకరినొకరు ఎప్పుడు దాకా ఉండకూడదు కోపం. సూర్యుడు అస్తమించేరాక కోపం ఉండటానికి వీల్లేదు. ఇది ఆత్మీయమైన కుటుంబం, ఇది ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి రాతి గుండె లేదు. ఏ గుండె ఉంది? మాంసకుండి. ఏ హృదయం అన్నది? ఒకరితో ఒకరు పెనవేసుకున్న అనుబంధం, ఒకరితో ఒకరు పెనవేసుకున్న అనుబంధం. మన వాళ్ళు చాలా పద్ధతులు పాటిస్తారండి. ఒక రాయి చెట్టును దాన్ని యాప చెట్టు మొలిచినాయి. ఏంటంటే ఒకటి తీసేరాదు, అడ్డం వచ్చిందంటే అంటారు, అమ్మ పాపం అండి అది. ఎందుకని? ఆ రెండు పెనవేసుకున్నాయంట. చెట్లు పెనవేసుకోవడం కాదండి, ఒకరి హృదయమును మరొక హృదయముతో పెనవేసుకుపోవాలి. క్రైస్తవ జీవితం అంటే అదే, క్రైస్తవ కుటుంబం అంటే అదే. అలా నీ హృదయము ఇంకొకరితో పెనవేసుకుని పోయినట్టయితే మూడో వ్యక్తి బయట నిలిచి చూస్తున్నాడు. ఎవరు మూడో వ్యక్తి? ఎవరు చెప్పండి? ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. నేను విమోచించిన బిడ్డలు, నేను రక్షించిన బిడ్డలు, దేవునికి స్తోత్రం, నా సిల్వ రక్తం ద్వారా శుద్ధి చేయబడిన జీవితాలు, నా మాంసపు గుండె నేను ఇచ్చిన జీవితాలు. మాంసపు గుండె ఉందా? కఠిన హృదయాల వారిలో ఉన్నాయా? ఒకరినొకరు ఏలుబడి చేస్తున్నారా? ఒకరినొకరు పరిపాలన చేస్తున్నారా? ఒకరికొకరు లోబడి జీవిస్తున్నారా? ఒకరినొకరు హృదయపూర్వకంగాను, ఇంకో మాట అంటాడు పౌలు, మిక్కుటముగాను. ఎట్టగండి? మిక్కుటం అంటే నాకు సాధ్యమైనంత వరకు ఎంత ప్రేమించాలో, ఎంతవరకు ప్రేమించాలో, ఎంతవరకు ప్రేమించాలంటే ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ నీ కుటుంబంలో కావాలి. అటు ప్రేమ కలిగిన వాడై నువ్వు జీవించినట్టయితే మూడో వ్యక్తి, ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన నీ హృదయములో నివసించటానికి వస్తాడు. ఎక్కడండి?
నీ హృదయములో నివసించడానికి వస్తాడు. అంతేకాదు నీ ఇంట్లో సంచరించడానికి వస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వస్తాడు చెప్పండి? నీ ఇంట్లో సంచరించడానికి వస్తాడు. ఆయన నీ దేవుడయ్యుండి, నీ కుటుంబానికి నాయకుడయ్యుండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించండి. మరి ఆయన నాయకత్వానికి లోబడి, ప్రభువా ఈ రోజు నుంచి నా జీవితంలో, ఈ రోజు నుంచి నా కుటుంబంలో, ఈ రోజు నుంచి నా గృహంలో మీరు సంచరించాలి అని ఒక్క మాట ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒక మాట, నా గుడారములో మీరు సంచరించాలి. తలుపులు తెరిచాను ప్రభువా, ద్వారము తెరిచాను నాయన. మేమందరం ఒక్క మనసు కలిగి ఉంటాము. ఇది వరకు కలిగిన లోపాలుంటే క్షమించు తండ్రి, ఇది వరకు ఉంటే లోపడినతనం ఉంటే క్షమించు దేవా. ఇది వరకు నుంచి ఇప్పుడు వరకు నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము నుంచి నీవు నా ఇంట్లో ఉండాలి. ఎవరు ఉండాలండి? చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఆమేన్, ప్రైజ్ గాడ్. మన ప్రార్థనలో ఆరంభం ప్రార్థన ఏంటండి? సకల ఆశీర్వాదం వరకు ఈ భూమి మీదన ఏ ఆశీర్వాదం అవుతున్నదో ఆ ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన క్రీస్తుని బట్టే. భూమి మీద ఆశీర్వాదాలన్నీ క్రీస్తుని బట్టే కలిగినాయి. అయితే ఆ క్రీస్తు నీ హృదయంలోకి వస్తే, ఆ క్రీస్తు నీ ఇంట్లోకి వస్తే ఎలా వస్తాడు? ఆశీర్వాద పూర్ణతతో నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్, ఆమేన్. రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ఆశీర్వాద పూర్ణతతో మీ దగ్గరకు వస్తున్నాము. మన దగ్గర ఆశీర్వాద పూర్ణతతో మేము దగ్గరకు వస్తున్నాం. అందుకని దేవుడు నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తాడో తెలుసా? ఆశీర్వాద పూర్ణతతో నీ దగ్గరకు వస్తాడు. అదే యెహెజ్కేలు 36:26 చదువమ్మా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఆమేన్, ప్రైజ్ గాడ్. మరి ఇప్పుడు ఇంకా దేవుడు ఒక న్యూనత అనుభవంలోకి తీసుకొస్తాడు. నెమ్మదిగా దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి ఆత్మసంచారములోనికి మనం తీసుకుని వస్తున్నాడు. చదవమ్మా. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఏ హృదయం చెప్పండి? అంటే ఏంటంటే పాతది చెప్పండి. పాత స్వభావము, నాలో ఉన్న పాత స్వభావము గతించిపోయింది. నాలో పాతది లేదు. ఇక మీదట నేను దేవుడిచ్చిన నూతన స్వభావాన్ని ధరించుకున్నాను. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ నూతన స్వభావం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి స్తోత్రం. కోడలను ఒక రకంగా చూడదు, కూతుర్ని ఇంకో రకంగా చూడదు, అల్లుడిని ఒక రకంగా చూడదు, చెప్పండి, కొడుకుని ఇంకో రకంగా చూడదు. ఈ పక్షపాతాలు ప్రపంచంలో, మన భారతదేశంలో బహుగా ఈ చండాల పాలు వచ్చిన చండాల ప్రాంతంలో మన భారతదేశంలో చాలా ఉన్నాయండి. ఈ నూతన స్వభావంలో యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు అందరూ కలిసి యెహోవాని సేవిస్తాము. ఎందుకంటే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో నా భార్యను అలా ప్రేమిస్తాను. మేమిద్దరం ఎలా ప్రేమించుకుంటామో మా కుటుంబంలోకి వచ్చిన వారిని అలాగే ప్రేమిస్తాము. మా కుటుంబం వెలపల ఉన్న వారిని ప్రేమిస్తాము. మా కుటుంబ సభ్యులు అందరము ఏక మనస్సు కలిగి ఉంటాం. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని స్తుతించండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా తేడాలు పాడాలు, ఏదైనా వ్యత్యాసాలు విభేదాలు, ఏదైనా సరే ఆటంకకరమైన విషయాలు ఉంటే వాటిని పక్కన పెట్టి ఇది మొదలుకొని దేవునికి స్తోత్రం. చదువు మాట వరకు సరి పూర్చి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామా? అందరూ దేవుని స్తుతించండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది మనలోకి ఏంటి చెప్పండి? ఆయన ఆత్మ. నూతన ఆత్మ అంటే త్రిత్వములో ఒకరైనటువంటి పరిశుద్ధాత్ముడు మీలో ఉంచుతున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని అంటాడు కదా కీర్తనగారుడు, నీ పనుల భారము నీకెందుకండి తిప్పలు. మోసేవాయన వచ్చాడు, ఆదరించే వచ్చేవాడు ఆయన వచ్చాడు, సమకూర్చేవాడు ఆయన వచ్చాడు, స్వస్థపరిచేవాడు వచ్చాడు, మేలు చేసేవాడు వచ్చాడు. అవునా? ఎక్కడికి వచ్చాడు? మనలోనికి, నీలోనికి వచ్చాడు. నీ కుటుంబంలోకి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడు, నీలోనికి వచ్చాడు. ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా.
దేవుడే మనకు రాజయ్య నడిపిస్తే మనకు కొదవే ఉందండి. అందుకని అన్నారు కదా, యేసుప్రభు చెప్పిన మాట నిజమే కదా. ఏమని చెప్పాడు ఆయన? ఇక మీదట మీరు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు, నీ చింత యావత్తు ఆయన మీద. నీలో ఉన్న చింత ఏదైనా సరే, సమస్య ఏదైనా సరే, అలా ఎట్లాంటి సమస్య అయినా సరే, నిన్ను శోధించింది, నిన్ను అవమానపరిచింది, నిన్ను సిగ్గుపరిచింది, ఒకవేళ ఎలాంటి లేమైనా సరే, ఎలాంటి దరిద్రత అయినా సరే, ఇగో జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ఓటమిలు చూసావో, ఎన్నిసార్లు ఎన్ని అపజయాలు చూసావో, ఆయన అంటున్నాడు, ఆయన నీలోకి వచ్చాడు, ఆయన నీలో నివసిస్తున్నాడు, ఆయన మీ ఇంట్లో సంచారం చేస్తున్నాడు, ఓటమిని విజయముగా మార్చేశాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా. ఎవరైనా రాతి హృదయంలోకి రాడు ఆయన. దేవునికి స్తోత్రం. కొత్త హృదయంలోకి వస్తాడు. అవునా? దేవునికి స్తోత్రం. నూతన హృదయంలోకి వస్తాడు. నీలో ఎప్పుడు నూతన స్వభావం కలుగుతుందో, ఎప్పుడు పాత స్వభావాన్ని సిలివేస్తావో, ఎప్పుడు నీలో నూతన స్వభావం ఉంటుందో, ఆయన వచ్చి ఎక్కడ కాపురం ఉంటాడు? నీలో కాపురం. అప్పుడు నీ భారము అప్పుకొచ్చేసి ఎందుకు? ద్రాక్షరసం అక్కడ అయిపోయిందండి. ఉందా? అయిపోయిందా? మళ్ళీ చూడమన్నాడు. ఎందుకంటే వీళ్ళు అసాధ్యులు. ఒకటి చెప్ప ఇంకోటి చెబుతారు. అవును కదా? చూడండి, అయితే అయిపోయింది, పూర్తిగా అయిపోయిందా? అయిపోయిందండి. ఈ లోపల మనాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ద్రాక్ష తోట ఎక్కడ ఉన్నది, ద్రాక్షకాయలు ఎక్కడ అమ్ముతారు, ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు వచ్చేసరికి పెళ్ళి అయిపోతుంది. తన తల్లి ఒక్క మాట చెప్పింది. ఆ చిన్న మాట ఏంటో తెలుసా? ఆయన మీతో చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయండి. మీరేం చేయొద్దు. మీ కాలుకు బుద్ధి చెప్పొద్దు, మీరు టికెట్లు కొనొద్దు, ఊరు వెళ్ళొద్దు, కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. నీ యొక్క ప్రతి అవసరతను, అసాధ్యమైన ప్రతి అవసరతను, మనుషులందరూ అసాధ్యం అనుకున్న నీ ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. కంగారు పడకండి, భయపడకండి. అప్పులైపోయిందని ప్రవక్త గారి భార్య వచ్చింది. అప్పులైపోయిందని ప్రవక్త గారి భార్య వస్తే ఎందుకమ్మా అంత కంగారు పడతావు? పక్కన ఉన్న కుండలని తీసుకురా, పక్కన కుండలని తీసుకొచ్చి ఆ కొండలో నీ దగ్గర ఏముంది? కొంచెము నూనె, ఆ కొండలో కొంచెం వేయి. దేవునికి స్తోత్రం. ఏం మతిపోయి ఉంటుంది, మనకైతే పోతుంది. ఎందుకు? కొండలు ఏంటి, సముద్రం ఏంటి, ఎట్టా నిండుతుంది. రోజు దేవునికి స్తోత్రం. ఏ చూసినా నీ కాడిగానే ఉంటాను ఇంటో. ఇది దేవుని పేరట చేయమన్నాడు. ఎవరి పేర? ఇదివరకు చేసిన నేను ఎవరి పేరుతో చేస్తావు? నీ పేరు చేస్తే అది కాడిగానే ఉంటాయి. దేవుని పేరుతో నువ్వు చేయి. కుండలు తీసుకొచ్చింది, కొంచెం నూనె వేసింది, ప్రార్థన చేసింది. పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రైజ్ గాడ్. నీ ఇంట్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు నూనెకి సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఆ నూనె నీ ఇంట్లో ఉంటే, ఆ దేవుని మాట నీ హృదయంలో ఉంటే, ఆ దేవుని వాక్యాన్ని నువ్వు గైకొంటే ఏమవుతుందో తెలుసా? దేవునికి స్తోత్రం. అమ్మేగా అప్పులన్నీ తీరిపోయినాయి అంటుంది. మళ్ళీ అడిగొచ్చింది. ఎందుకంటే ఈ అమ్మాయి భక్తి చేసుకుంటుంది కదా, ఈ అమ్మాయి యథార్థంగా జీవిస్తుంది కదా, ఎవరి సొమ్మున దొంగిలించిందనో, ఎవరి అప్పులైనా తీర్చలేదని ఒక చెడ్డ రిమార్క్ ఉండకూడదు. మళ్ళీ అమ్మా నీ అప్పంతా ఇచ్చేసానా, అమ్మా నీ అప్పంతా ఇచ్చేసానా, అమ్మా నీ అప్పంతా తీర్చేసానా? ఆ రైట్, మాకేమీ అవసరం లేదమ్మా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మిగిలిన కొండలో నూనె ఉన్నది. వాళ్ళ సొంత కొండలు ఉన్నాయి కదా, ఇంట్లో సొంత కొండలు ఉన్నాయి కదా, సొంత కొండలో నూనె అంతా మీకు మిగిలిపోయింది. దాన్ని నమ్ముకొని దేవునికి స్తోత్రం జీవనం గడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా. ఎందుకు చింతపడతారు? ఎందుకు దిగులు పడతారు? దేని గురించి చింత? మన పాపాలని భరించిన వాడు, మన శాపాలని భరించిన వాడు, శాపగ్రహి మన కోసం శిలువ మీద చనిపోయి త్రిత్వంలో మూడవ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మను మన మధ్యలోకి ఎందుకు పంపించాడు? మనలో నివసించడానికి, మనలో సంచరించడానికి. అందుకని ఒక్క మాట, లోకాసు వార్త 11:11. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి, పరలోకమందున్న మీ తండ్రి ఎక్కడున్నాడండి ఆయన? ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆ మాట చెప్పొద్దు. ఇక ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు?
అక్కడుండి కూడా నీ అవసరాలు తీరుస్తున్నాడు. ఎక్కడుండి? పరలోకంలో ఉండి కూడా నీ అవసరాలు తీరుస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? నీకు ఇంకా సమీపంగా వచ్చాడు. బ్యాంక్కి వెళ్ళవసరం లేదు, ఏటీఎంకి వెళ్ళవసరం లేదు, దేనికి వెళ్ళలేదు, ఇంకా నీకు సమీపంగా వచ్చేసాడు. అందుకని నువ్వు హృదయములో ఆయన ప్రేరేపిస్తాడు. ఎవరు ప్రేరేపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ చొప్పున నువ్వు ఆయన అడుగు. ఏం చేయాలి? ఆ ప్రేరేపణ చొప్పున తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మనే నిశ్చయంగా ఇస్తానన్న దేవుడు ఈ ఐహిక సంబంధం ఏమి నీకు ఇవ్వడా? ఏంటండి ఐహిక సంబంధమైన దాన్ని కాలుతో తొక్కివేసేయండి, విశ్వాసంతో తొక్కేసేయండి. నీకు ఇవ్వడా? కనీసం మనం జ్ఞానం లేని వాళ్ళమైనా సరే, తెలివి తక్కువ వాళ్ళమైనా సరే, నీ బిడ్డ గుడ్డును అడిగితే తేలునిస్తావా? నీ బిడ్డ చేపను అడిగితే రాతినిస్తావా? ఏమిస్తావు నువ్వు? మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు, మీరు చెడ్డవారేయండి అంటే మనసు మారపోయినా సరే, మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యా నెరిగి ఉండగా. హల్లెలూయా! దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. ఆమేన్. మంచి ఈవుల నీ ఎరిగి ఉండగా కనికరం గల దేవుడు నీకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు నీలో ఉన్నాడు. గట్టిగా దేవుని స్తుతించండి. ఎవరున్నారు మనలో? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు, అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు నీలోనే ఉన్నాడు, నీ ఇంట్లోనే ఉన్నాడు, నీ ఏకత్వంలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. ఆయన తప్పకుండా అద్భుతం చేస్తాడు. అందుకని దైవ ప్రజలరా, దేవుని వాక్యం వింటున్నారా? దేవుని వాక్యాన్ని బాగా గ్రహించండి. దేవుని వాక్యాన్ని బాగా గ్రహించి దేవుని వాక్య ప్రకారం జీవితాన్ని మలుచుకోండి. నీ ముందు దేవుడు నడుస్తాడు, నీతో దేవుడు ఉంటాడు, నీలో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీకు అసాధ్యమైన వాటిని సాధ్యము చేస్తాడు. హల్లెలూయా! ఎరికో కోటగోడలు సాధ్యమేనా? ఇజ్రాయేలుకి పడగొట్టడానికి సాధ్యము కాదు, కానీ అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడానికి ఏమన్నాడు? ఒక మాట చెప్పాడు. రోజు 7 ఒకసారి తిరగండి. 10 రోజుల తర్వాత ఎన్నిసార్లు? దేవునికి స్తోత్రం. అప్పుడు 7 సార్లు తిరగండి. కేకలు పెట్టండి. ఏం కేకలు? ఆత్మ కేకలు వెండి. ఏరికో కోటలు కూలిపోయినాయి, కానీ అప్పుడు కోలలేదు. కానీ ఏం చేశారు? విశ్వాసముతో మాట్లాడుతున్నారు. దేంతో మాట్లాడుతున్నారు చెప్పండి? మీ విశ్వాసం ఏరికో కోటలు కూలిపోయినాయి. ఆ విశ్వాసము ఆ కోటలను పడగొట్టింది, కోటల బేటల వారిని. దేవుని స్తోత్రం. అక్కడ ఒక్క రాయి ముక్క లేకుండా ఎక్కడికక్కడ చిందరవందరగా పడిపోయినాయి. దేవుని స్తుతించండి. హల్లెలూయా! అంత ఏరికో కోట గోడలని మాట చేత కోల్చ చేసిన దేవుడు నీ పట్ల ఎందుకు కార్యం చేయడు? నీ పట్ల ఎందుకు అద్భుతం చేయడు? ఎందుకు ప్రతిదాని దగ్గర కూర్చుని దేవునికి స్తోత్రం కన్నీరు విడుస్తున్నావు? ప్రతిదాని దగ్గర కూర్చుని అపజయమే, నాకు జయము రాదు, నాకు ఓటమే, నా స్థితి ఇంతే, నా గతి మారదు, నా స్థితి మారదు. అందుకనే యిర్మీయా అంటాడు, మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులన్నీ అవి మేలుకరమైనవే, కానీ ఏంటి చెప్పండి? హానికరమైనవి, అవి దీవెనకరమైనవి. మిమ్మల్ని గురించిన ఉద్దేశములన్నీ కూడా ఎలాంటివి అండి? మహిమకరమైనవి, మేలుకరమైనవి. దేవునికి ఒక్క చెడ్డ తలంపు కూడా లేదు. ఏమని? నా బిడ్డలు దౌర్భాగ్యులు కావాలి, నా బిడ్డలు దిక్కుమాలిన వాళ్ళు కావాలి, నా బిడ్డలు ఇట్లా కష్టాలనే సావాలి, నా బిడ్డలు ఇట్లా సమస్యలనే సతమతం అవ్వాలని ఒక్క కోణంలో నుంచి కూడా దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో మాట్లాడలేదు. అంచేత దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నారు కదా. అందుకని తను అడిగేదానికంటే, ఊహించిన దానికంటే ఏం చేస్తాడు? రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. నీలోకి వచ్చేసాడు కదండి. ఎవరు వచ్చారు నీలోకి?
ఆత్మహత్య. మన బలహీనతను చూచి బలవంతరం బలహీనమా? బలహీనమే. దేవుని స్తోత్రం. ఆత్మ మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇందాకేమో అడగకుండానే ఇస్తానన్నాడు, అడిగితే ఇస్తానన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయలేవు అమ్మా, నీ ప్రార్థన అంతా బాగా నిరసించిపోయావు, అందుకని ఏం చేస్తున్నాడు, నువ్వు సైలెంట్గా ఉండు. ఏం చేస్తాను, నీ పక్షాన ఏం చేస్తాను? ఎలాంటి మూలుగులమ్మా? ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఎంత సమీపంగా వచ్చాడండి, ఎంత సమీపంగా వచ్చి ఎన్ని విషయాల్లో నీ జీవితంలో ఆయన పాలుపాకుతుడై నీవు చేయలేని కార్యాలు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు చూసారా? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మన దోషాలు మన పాపాలను క్రీస్తు మీద మోపింది. ఎందుకో తెలుసా? మనము క్షమించబడిన వారమై ఆయన ప్రణాళికలో మనము చేరి ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన మనని అంగీకరించాడు. అందుకనే అంగీకరించిన దేవుడు తన కుమారుల్ని పోషించుకోలేడా? అందుకనే తన కుమారులకి ఏక మనస్సు కలిగజేశాడు. రాతి గుండెను తీసివేశాడు. ఏ గుండె ఇచ్చాడండి? నేను వారిలో నివసిస్తాను, నేను వారిలో సంచరిస్తాను, నేను వారి పక్షాన ఏం చేస్తానన్నాడు? ప్రార్థన చేస్తాను. వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమే చేస్తాను. హల్లెలూయా. దేవుని స్తుతించండి. అంత భారం భుజం మీద వేసుకున్నాడు కదండి. నీ బిడ్డల భారం భుజం మీద వేసుకున్నాడు, నీ భారం భుజం మీద వేసుకున్నాడు, నీ ఆర్థిక భారం భుజం మీద వేసుకున్నాడు, నీ ప్రార్థన భారాన్ని కూడా వేసుకున్నాడా లేదా? ఎందుకు నీ ఊరికే కూర్చొని దేవుడు ఏం చేశాడు? అందరూ తల వంచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ దినమందు నీ బిడ్డలు నీ వాక్యం విని ఉండగా వారి హృదయాలు ప్రభువా ఏక హృదయంగా మారాలి. వారి హృదయాల్లో ఉన్నటువంటి రాతి గుండి ఎవరైనా ఉందేమో, లోబడిన స్వభావం, తిరుగుబాటు స్వభావం, అవిధేయత స్వభావం, తగ్గించుకోలేని స్వభావం, ఇతరులు దేవుని మాటకు ప్రభువా అవకాశం ఎరైనటువంటి రాతి గుండి ఎవరినైనా ఉన్నదేమో, మరొకసారి మీ వాగ్దానం ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆ రాతి గుండెను తీసివేస్తున్నాం ప్రభువా. ఆ రాతి గుండెను తొలగిస్తున్నాం ప్రభువా. ఆ రాతి గుండె స్థానంలో పరిశుద్ధాత్ముడా మాంసపు గుండె వారికి దయచేయండి. వారిలో ఐక్యత దయచేయండి, ప్రేమ దయచేయండి, సమాధానం దయచేయండి, ఒకరినొకరు ప్రేమించే మనసు దయచేయండి, ఒకరికొకరు లోబడే స్వభావం దయచేయండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అందుకని ఇప్పుడు వారి జీవితాలు దైవ ఆలయాలుగా మారిపోయినప్పుడు వారి జీవితాల్లో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మేలు చేస్తానని చెప్పావు కనుక ఈ సత్యము ఈ మందిరంలో కూర్చున్న ప్రజలందరి హృదయానికి ఈ సత్యము తాకుగాక. ఈ మాట వారి హృదయాలను తాకుగాక. ఈ మాట చేత వారి హృదయాలు మేలు చేత తృప్తి పొందునుగాక. మేలు చేత దీవించబడుగాక. వారి కుటుంబాలు మేలు చేత వారు దీవించబడుగాక. ఏ మేలు కొదవగాకుండా ఇది ఆత్మ సంబంధమైన భౌతికమైన ప్రతి ఆశీర్వాదము ఇక్కడున్న ఈ బిడ్డలందరి మీద కూడా సమృద్ధిగా కురియుగాక. అంతేకాదు ప్రభువా, మా పక్షాన ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉండి ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో తండ్రికి మా పక్షాన విజ్ఞాపన చేస్తున్నావు నాయన. ఎంత బలమైన విజ్ఞాపన, ఎంత బలమైన కార్యం చేస్తున్నావు మా జీవితంలో. దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దిన వాక్యమును దీవించి విన్నవారి హృదయాల్లో అశాంతి ప్రభువా, అధైర్యము ప్రభువా, పోగొట్టుకున్న పరిస్థితి, నష్టపడిన పరిస్థితి, నిరాశ చెందిన పరిస్థితి ఎవరిలో ఉన్నదేమో యేసు నామములో దాన్ని తొలగిపోగాకని మేము ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో తొలగిపోగాక. పూర్ణ ధైర్యం కలుగాక, పూర్ణ విశ్వాసం కలుగాక, పూర్ణ నిబ్బరముతో నిన్ను సేవించుగాక ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కుడి హస్తము సాచి ప్రతి వారిని దీవించండి. ఆత్మదేవ, మీరు సంచారం చేస్తున్నారు. మీ ఆత్మ సంచారం స్పష్టంగా కన్నులారా చూస్తున్నాం ప్రభువా.
నీ మందిరంలో నీ ఆత్మ సంచారం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడా. కృంగిన వారి దగ్గరికి వెళుతున్నావు, లేవనెత్తుతున్నావు. అధైర్యపడిన వారి దగ్గరికి వెళుతున్నావు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎందుకు అధైర్యపడుతున్నావమ్మా, ఎందుకు పిరిగితనం ఏంటమ్మా? నిన్ను శోధించే శత్రువు ఎవరు? నీకు అపజయం కలుగజేసే శత్రువు ఎవరు? నిన్ను బాధించేవారు ఎవరున్నారు? జయించిన దేవుడును నేను వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడు. ఆయన కార్యం జరుగుతున్నది. విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. కన్నులు మూసుకుని దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను దర్శించు. ప్రతివారు ప్రార్థన చేయండి. నన్ను దర్శించు, నన్ను విడిపించు. సంవత్సరాల తరబడి బాధపడ్డాను, సంవత్సరాల తరబడి కృంగిపోయాను, సంవత్సరాల తరబడి నా జీవితం అతాకుతలమైపోయింది. నిరాశ నా జీవితంలోకి వచ్చేసింది. నాకెవరున్నారు అనుకున్నాను. యేసయ్యా నా దగ్గరకు వచ్చావా? యేసయ్యా ఈ ఉదయకాలం నన్ను దర్శించావా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు నిన్ను దర్శిస్తున్నాడు. నీ సమస్యను చూస్తున్నాడు. భయపడవద్దు, మనుషుల మీద నమ్మిక ఉంచొద్దు. నీ దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంచని, నీ పనుల భారము నీ దేవుడైన యెహోవాకు అప్పగించు. ఆయనే సరిచేసుకుంటాడు. ఆమేన్. ప్రభువా ఈ మాటల వల్ల బిడ్డలందరూ ధైర్యం తెచ్చుకొని నమ్మకమైన సాక్షులుగా ఉంటానికి సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, వందడగల్ రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.